మన హిందూ సంస్కృతిలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ వారిలో ఎవరిని పూజించాలన్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఎన్నో తరాల నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ముందుగా పూజించేది మాత్రం శుభకారకుడైన విఘ్నేశ్వరుణ్ణే. పుట్టగానే కన్న తండ్రి తన శిరస్సును ఖండిస్తే ఏనుగు తలతో జీవితాన్ని నిశ్చలంగా గడుపుతూ తల్లిదండ్రులనే దైవంగా భావించి గణాధిపతిగా ప్రథమ పూజ్యుడిగా పూజలందుకుంటున్న వినాయకుడి జీవితం మనకు ఆదర్శప్రాయం. భారతదేశమంతటా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను పూర్వం 171 BC నుండి 1190 AD మధ్యకాలంలో అప్పటి రాజ్యాన్ని పరిపాలించిన రాజులైన చాళుక్యులు, శాతవాహనులు ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకునేవారట. తర్వాత 1600వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేలో ఎంతో వైభవేతంగా వినాయక చతుర్థిని సెలబ్రేట్ చేశారు. అది ఇప్పటికీ చరిత్రలో చెరిగిపోని ముద్రగా ఉండిపోయింది. అయితే అసలు ఈ వినాయక చవితి పండుగ ఎందుకింత ప్రసిద్ధి చెందింది? అసలు ఈ విఘ్నేశ్వరుడి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ లంబోదరుడి పండుగకు యువకులు ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తారు? వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే శాపం అని ఎందుకంటారు? ఆ రోజున చెప్పే శమంతకమని కథ విశేషాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరిస్తాను. వీడియో నిజంగా చాలా బాగుంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో అనే విషయానికి వస్తే, పూర్వకాలంలో ఒకరోజు కైలాసగిరిలో శివపార్వతుల కొడుకులైన వినాయకుడు, కార్తికేయులు ఈ ఇద్దరు కొడుకుల్లో గణాధిపత్యం ఎవరికి చెందుతుందనే ప్రశ్నను దేవతలు శివుని ముందుకు తీసుకొచ్చారు. దాంతో ఈ ప్రశ్నకు సమాధానం కోసం సమస్త గణాలకు అధిపతిని నిర్ణయించడానికి ఆ పరమశివుడు దేవతలందరి సమక్షంలో తన కొడుకులిద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఈ సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనబడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానం చేసి మళ్ళీ నా దగ్గరకు రావాలి. అలా ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వారే సమస్త గణాలకు అధిపతి అని పరమశివుడు నిర్ణయిస్తాడు. ఈ పోటీకి ఇద్దరు అంగీకరిస్తారు కూడా. అలా గణేశుడికి, కార్తికేయుడికి పోటీ మొదలైంది. దాంతో కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనం ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయాడు. కానీ వినాయకుడు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా వెనక్కి తిరిగి తన తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరకు వచ్చి తన చేతులు జోడించి వారికి నమస్కరించాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయి గణేశుణ్ణి ఇలా అడిగారు, ఒక పక్క నీ తమ్ముడు పోటీ మొదలవగానే మెరుపు వేగంతో ముందుకు సాగితే నువ్వేమో ఇక్కడే ఉండి ఇలా చేస్తున్నావేంటి అని అడగగానే వారికి వినాయకుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఎవరైతే తమ తల్లిదండ్రుల్ని దైవంగా భావిస్తారో వారికి సమస్త సృష్టి వారి తల్లిదండ్రుల్లోనే కనిపిస్తుంది. ఇక వారి చుట్టూ చేసే ప్రదక్షిణలు ఈ విశ్వంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించితే వచ్చే ఫలితానికి తక్కువేమి కాదు అంటూ వినాయకుడు దేవతలతో అంటాడు. అలా వినాయకుడు పోటీ మొదలవగానే శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయాడు. అయితే మరోవైపు కార్తికేయుడు విశ్వాన్నంతా చుడుతూ 3,50,000 నదులను సందర్శించాడు. అయితే ఏ నది దగ్గరికి వెళ్ళినా వినాయకుడు అంతకు ముందే ఆ నదిలో స్నానం చేసి ఎదురు వస్తున్నట్లుగా కనిపించాడు. అది చూసి కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. అయినా కూడా అత్యంత వేగంగా విశ్వాన్ని అంతా 3 సార్లు చుట్టి కైలాసాన్ని చేరుకున్నాడు. కానీ కార్తికేయుడు కైలాసానికి చేరేసరికి కైలాసంలో పండుగ వాతావరణం అలుముకుంది. ఏమిటా అని వెళ్లి కార్తికేయుడు చూడగా వినాయకుణ్ణి విజేతగా గుర్తించి ఆయనకు గణాధిపత్యం అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయునికి వినాయకుడు తల్లిదండ్రుల మీద చూపిన భక్తి విధేయతలే అతని విజయానికి కారణమని తెలుసుకుని తన అన్న వినాయకుడు గణాధిపత్యం అందుకున్నాడని ఆనందపడ్డాడు. అలా తమపై ఎంతో ప్రేమ చూపి విజేతగా నిలిచిన వినాయకుణ్ణి మహాశివుడు దగ్గరకు తీసుకుని, ఇప్పటి నుండి ఎవరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా నీకే పూజ చేయాలి. అలా ముందుగా నిన్ను ప్రార్థించి నీతో మొదలుపెట్టిన కార్యాలలో సకల విఘ్నాలు తొలగిపోయి ఆ కార్యం సంపూర్ణమవుతుంది అంటూ మహాశివుడు వినాయకుడిని ఆశీర్వదించారు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఈ కారణంగానే భాద్రపద శుద్ధ చవితి రోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఇక మరొక ప్రశ్న, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదని అంటారు? దీని వెనక ఒక కథ దాగి ఉంది. ఆ కథ ఏమిటనేది సింపుల్గా వివరిస్తాను. సాధారణంగా వినాయక చవితి రోజున అన్ని దేశాల్లోని భక్తులందరూ విఘ్నేశ్వరుడికి అన్ని రకాల పిండి వంటలు, కుడుములు, పాలు, అరటిపళ్ళు లాంటి ఎన్నో రకాల పదార్థాలని విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారు. దాంతో వినాయకుడు ఆహార పదార్థాల్లో కొంత తన వాహనమైన ముషికానికి పెట్టి మిగతాదంతా తాను కడుపు నిండా ఆరగించి చీకటి పడే వేళకు కైలాసానికి చేరుకుంటాడు. అలా ఒకసారి కైలాసంలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వాళ్ళ కాళ్ళకు నమస్కరించడానికి విఘ్నేశ్వరుడు ఎంత ప్రయత్నించినా తన పొట్ట వంగడం లేదు. అలాగే చేతులు నేల తాగడం లేదు. ఎంతో ప్రయత్నించినా తన తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించడం తన వల్ల కాలేదు. ఆ సమయంలో శివుని తలపై ఉన్న చంద్రుడు అక్కడ జరుగుతున్నదంతా చూసి నవ్వుతాడు. దాంతో చంద్రుడి చూపు తాకి విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి లోపల ఉన్న ఆహారమంతా బయటకు వచ్చి వినాయకుడు మరణిస్తాడు. అదంతా చూసిన పార్వతీదేవి తన కుమారుడు మరణించినందుకు ఏడుస్తూ అందుకు కారణమైన చంద్రుడి వైపు చూస్తూ
ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములయ్యి నీలాపనిందలో అనుభవించక తప్పదు అంటూ శపిస్తుంది. దాంతో ఈ విషయం కాస్త దేవతామూర్తి అయిన విష్ణుమూర్తికి తెలిసి ఆయన అక్కడ ప్రత్యక్షమై వినాయకుడికి ప్రాణాలు పోసి తిరిగి బ్రతికించి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటికే చంద్రుడిని ఎవరు చూసినా పాపమే అని పార్వతీదేవి శపించిన విషయం తెలుసుకున్న దేవతలు ఆందోళనతో పరుగున అక్కడికి చేరుకుని పార్వతీదేవితో ఇలా అన్నారు: తల్లి నమస్కారం, ముందుగా మీరు శాంతించండి. మీరు ఇచ్చిన ఈ శాపం లోకానికే ముప్పు, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి తల్లి అని బ్రతిమలాడతారు. దేవతలందరూ అలా ప్రాధేయపడేసరికి పార్వతీదేవి శాంతించి వాళ్ళతో ఇలా అన్నారు. అప్పుడు పార్వతీదేవి, నా ఆగ్రహానికి గురైన చంద్రుడికి శాప విమోచనం కుదరదు, కానీ చిన్న మార్పు చేయగలను. ఏ రోజైతే చంద్రుడు నా కొడుకును చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం, అంటే భద్రపద శుద్ధ చవితి రోజున మాత్రం ఈ శాపం ఫలిస్తుంది అని చెప్తుంది. అలా భద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పాలవడం అనేది రావడం జరిగింది. ఇక మరొక ప్రశ్న, వినాయక చవితి రోజున శమంతమని కథ ఖచ్చితంగా వినాలి, లేదంటే నీలాపనిందలు మనపై పడి చేయని తప్పులకు అవమాన భారాన్ని మోయల్సి వస్తుంది అంటారు. ఇంతకీ ఆ కథ ఏమిటి? ఆ కథ ఏంటి అనే విషయానికి వస్తే, భద్రపద శుద్ధ చవితి రోజు పార్వతీదేవి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పడతాయని శపించిన చాలా యుగాల తర్వాత, అది ద్వాపర యుగం. ఆ కాలంలో సత్రజిత్తు అనే ఒక రాజు సూర్యుడి కోసం ఒక ఘోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు సత్రజిత్తుకి శమంతకమణిని బహుమతిగా ఇస్తాడు. ఆ శమంతకమణి విలువ వెలకట్టలేనిది. దాని విలువ చెప్పాలంటే ఆ శమంతకమణి రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అది ఎవరి దగ్గర ఉంటుందో వారి రాజ్యంలో కరువు కాటకాలు రావని నమ్ముతారు. అయితే సత్రజిత్తు ఒకరోజు ద్వారకా వస్తాడు. శ్రీకృష్ణుడిని చూసి కొన్ని కుశల ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఆ శమంతకమణిని తనకివ్వమని కోరతాడు. అప్పుడు ఆ సత్రజిత్తు, ఓహో, నీ కన్ను ఈ మహోన్నతమైన ఈ మణి మీద పడిందా, నీకు నేను ఈ మణిని ఇవ్వనుగాక ఇవ్వను అని అహంకారంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇవ్వడం ఇవ్వకపోవడం అతని ఇష్టం కదా అనుకుని యథావిధిగా అతని కార్యకలాపాల్లో నిమగ్నమైపోయాడు. ఇక శ్రీకృష్ణుడికి పాలు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి స్వయంగా తన చేత్తో తానే పాలు పితకడానికి తల పైకి ఎత్తకుండా పశువులు పాకకపోతాడు. ఎందుకంటే ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి, చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి ఒక ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పితుకుతుండగా ఆ గిన్నెలో పాలు నిండుతూ ఉండగా చవితి చంద్రుడు మెరుస్తూ ఆ పాత్రలోని పాల మీద ప్రతిబింబంలో కనిపించేస్తాడు. దాంతో అయ్యో, చూడకుండానే చంద్రుడిని చూసేశానే, నేను ఎలాంటి నీలాపనిందలు ఎదుర్కోవాలి ఏమో అనే ఆలోచనలో పడిపోతాడు శ్రీకృష్ణుడు. ఇక మరోవైపు సత్రజిత్తు శ్రీకృష్ణుడు అడిగితే నేను మణిని ఇవ్వలేదు కాబట్టి ఎలాగైనా ఆ కృష్ణుడు ఈ మణిని కాజేస్తాడేమో అనే భయంతో ఉంటాడు. అసలే కృష్ణుడికి వెన్న దొంగ అనే పేరు ఉంది కాబట్టి భయంతో సత్రజిత్తు అతని తమ్ముడు అయిన ప్రసీనుడికి మణిని భద్రపరచమనిస్తాడు. ఆ మణి కాస్త ఎరుపు రంగులో ఉండి తలతల మెరుస్తుంది కాబట్టి కళ్ళు తిప్పుకోలేని ప్రసీనుడు ఇటువంటి అద్భుతమైన మణి తన మెడలో ఉండాలని భావించి శమంతకమణిని అతని మెడలో వేసుకుని వేటకు వెళ్తాడు. అలా అడవిలోకి వెళ్ళాక మెరుస్తున్న ఆ మణి ఒక సింహం కళ్ళల్లో పడుతుంది. ఆ మణిని చూసి అదేదో మాంసం ముద్ద అనుకుని సింహం అతని పైకి దూకి ప్రసీనుడిని తినేసి ఆ శమంతకమణిని సింహం నోట్లో పెట్టుకుని వెళుతుంది. ఇంతలో ఆ మణిని చూసిన బల్లూకం అంటే జాంబవంతుడు అనే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తన గుహలోకి వెళ్లి తన కూతురికిస్తుంది. అయితే సత్రజిత్తుకి తన తమ్ముడు చనిపోయిన విషయం తెలిసి మణి కోసం కృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని అనుకుని అదే విషయాన్ని రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు తనపై పడిన నీలాపనిందలు తొలగించుకోవడం కోసం ప్రసీనుడు చనిపోయిన స్థలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ప్రసీనుడి కళేబరం పక్కనే రక్తంతో సింహం అడుగులు కనిపిస్తాయి. దాంతో శ్రీకృష్ణుడు ఆ సింహపు అడుగులను అనుసరిస్తూ వెళ్ళగా అక్కడే చచ్చిపోయి పడి ఉన్న ఒక సింహాన్ని చూస్తాడు. అక్కడే మరికాస్త దూరంలో ఒక ఎలుగుబంటి అడుగులు కనిపించడంతో ఆ అడుగులు వెంట వెళుతున్న కృష్ణుడికి ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహ దగ్గరలో జాంబవంతుని కూతురు ఆ శమంతకమణితో ఆడుకుంటూ ఉండటం కృష్ణుడు గమనిస్తాడు. అలా శ్రీకృష్ణుడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నించేసరికి ఆమె గట్టిగా కేకలు పెడుతుంది. దాంతో జాంబవంతుడు అక్కడికి వచ్చి కోపంతో శ్రీకృష్ణుడి మీదకు యుద్ధానికి దిగుతాడు. అలా వారిద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో జాంబవంతుడి ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది. అతని శక్తి అంతా పూర్తిగా క్షీణించిపోతున్న టైంలో జాంబవంతుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు. దాంతో జాంబవంతునికి శ్రీకృష్ణుడి ముఖంలో త్రేతాయుగపు శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు. దాంతో జాంబవంతుడు, అయ్యో రామయ్య, గర్వానికి పోయి నీతో యుద్ధానికి తెలపడ్డానే అంటూ బాధపడుతుండగా శ్రీకృష్ణుడు జాంబవంతుని దగ్గరకు వెళ్లి జాంబవంతునికి ఉన్న గాయాలన్నీ క్షణంలో పోగొట్టి, నువ్వు కోరుకున్నావు కాబట్టి యుద్ధం జరిగింది, పైగా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఈ యుగంలో నేను చేయని తప్పుకు నిందలు పడి మా కుటుంబం, మా బంధువులు, మిత్రులు అందరూ అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది.
అందుకే నువ్వు ఈ శమంతకమణిని ఇస్తే ఆ మణిని సత్రజిత్తుకి ఇచ్చి ఈ నింద నుండి బయటపడతాను అంటూ శ్రీకృష్ణుడు జాంబవంతుడితో చెప్తాడు. దాంతో అప్పుడు జాంబవంతుడు, నువ్వు అడిగినట్లే మణిని అలాగే మణితో పాటు నా కూతుర్ని కూడా నీకే ఇస్తున్నాను స్వామి, తీసుకో అంటూ జాంబవంతుడు చనిపోతాడు. అలా ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణుడు సత్రజిత్తు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా సత్రజిత్తుకు చెప్పి ఆ మణిని సత్రజిత్తుకి ఇచ్చేస్తాడు. దాంతో సత్రజిత్తు తన తప్పును తెలుసుకుని ఆ శమంతక మణిని అలానే తన కూతురైన సత్యభామని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తూ కాదని చెప్పొద్దు అంటూ వేడుకుంటాడు. ఇక అప్పుడు శ్రీకృష్ణుడికి ఏం చేయాలో తెలియక ఆ మణిని వద్దని చెప్పి సత్యభామని మాత్రమే తన వెంట తీసుకుని వెళతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు జాంబవతిని కూతురైన జాంబావతిని, సత్రజిత్తు కూతురైన సత్యభామని ఇద్దరిని వారి తండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు అంత గొప్పవాడికే భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల నీలాపనిందలు తప్పలేదు. అందుకే ఒకవేళ ఎవరైనా అనుకోకుండా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు, నిష్ఠగా వినాయకుడిని పూజించి శమంతకమణి కథను భక్తి శ్రద్ధలతో విని వినాయకుడు అక్షింతలు తలపై వేసుకుంటే వారికి ఎటువంటి నీలాపనిందలు రావు అని నమ్ముతారు. ఇక చివరిగా వినాయక చవితిని వీధుల్లో వినాయకుడి విగ్రహం పెట్టి ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే, పూర్వం ప్రజలందరూ వినాయకుడిని ప్రజలు తమ ఇంట్లో పెట్టుకుని పూజించేవారు. అయితే 1890లలో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేది. అయితే అప్పట్లో వారి పాలన నరకాన్ని తలపించేలా ఉండేది. ప్రజలకు కాస్త స్వేచ్ఛ కూడా లేకుండా చేసి పన్నుల మీద పన్నులు వేసి సంపదలను కొల్లగొడుతూ ప్రజలను బాధ పెడుతూ బ్రిటిష్ వారు ఆనందించేవారు. అంతేకాకుండా స్వేచ్ఛ అనే ఆలోచన మదిలో రానివ్వకుండా ఉండడానికి బ్రిటిష్ అధికారులు ఎదురు తిరిగిన వారిని నడి రోడ్లో కాల్చి చంపేసేవారు. ఇక అంతేకాకుండా ప్రజలు ఒక్కటవ్వకుండా ఉండటం కోసం చాలా రకాల షరతులు పెట్టేవారు. ఇందులో భాగంగా నలుగురు కలిసి తిరిగితే వారిని బంధించేవారు. అలా స్వేచ్ఛ లేక బాధపడుతున్న ప్రజలను ఏకం చేయడం కోసం బాల గంగాధర తిలక్ గారు ఒక ఆలోచన చేశారు. అదేంటంటే, హిందువులు వారి ప్రాణాలు తీసిన కన్నీళ్లు పెట్టుకుని ఊరుకుంటారేమో కానీ తాము పూజించే దైవం జోలికి వస్తే మాత్రం తెగ నరుగుతారనే ఉద్దేశంతో స్వాతంత్రం రావాలంటే యువతను మేల్కొల్పాలి, మరిగే ఆ యువ రక్తానికి దైవశక్తి అండగా ఉండాలని డిసైడ్ అయ్యి 1894లో మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరుపుకోవాలని ప్రజలందరూ తెలియజేశారు. ఇక 1895లో పూణేలో స్థానికంగా ఉండే మరాఠీలు గుణవర్ధక్ సంస్థ స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో దేశంలో చాలా వినాయక కమిటీలు స్థాపించబడ్డాయి. అప్పట్లో చెరువుల్లో నల్లమట్టిని తీసుకువచ్చి వినాయకుని ప్రతిమను తయారు చేసి గణేష్ నవరాత్రుల్ని పూజ పురస్కారాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా చేసేవారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఎలాంటి కులమత భేదాలు లేకుండా స్నేహితులతో కలిసి రంగులు చల్లుతూ డ్యాన్సులు చేస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. 1897లో సిపాయిల తిరుగుబాటు తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చగలమనే నమ్మకానికి ఒకానొక కారణం ఈ గణేష్ ఉత్సవాలని చెప్పుకోవచ్చు. స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. మన పండుగ వినాయక చవితి స్వాతంత్ర సమర పోరాటానికి ఒక మూల స్తంభంగా నిలిచింది. అంటే ఆ దైవ అనుగ్రహం లేకుండానే జరగదు కదా. అలా అందరూ ఏకమై స్వాతంత్రం కోసం పోరాడేందుకు వినాయక ఉత్సవాలు జరిపి అందరిలో ఐక్యత తేవాలని బాల గంగాధర తిలక్ గారు వినాయక చవితిని వీధుల్లో విగ్రహం పెట్టి జరుపుకునే ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేశారు. నేడు అది హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ ఊరిలో వినాయక చవితిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీ అనుభవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.